ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాధపడక రోజా. చూసారా సార్, మీ అమ్మగారి నన్ను చంపించాలని చూస్తుంటే ఇంకా ఈ ప్రపంచంలో నన్ను కాపాడేవారెవరు? అంత తప్పు నేనేం చేశాను? ఎందుకు మీ అమ్మగారికి అంత కోపం? మేడం లాంటి వాళ్ళు నా మీద పగపడితే నేను బ్రతకగలనా? నన్ను ఎవరు కాపాడతారు? చెప్పండి సార్, ఎవరు నన్ను కాపాడగలరు? మీరు కాపాడతారా? లేదంటే మీ అమ్మగారి కోసం నా చావుకు నేను వదిలేస్తారా? అర్థమైందిలేండి సార్, మీ అమ్మగారే నా చావు కావాలని కోరుకుంటుంటే మీరు మాత్రం నన్ను కాపాడాలని అనుకుంటారా? రోజా, రోజా ఏం చేస్తున్నావు? పారిపోతున్నాను సార్, బ్రతకాలి కదా. ఏ ఆశలు లేని నాలో ఆశల్ని ఆలోచనని కలిగించింది మీ అమ్మగారు. ఆమె వచ్చి నువ్వు నా కోడలోనంది. నీలాంటి మంచి వ్యక్తికి భార్య కావడం కంటే అదృష్టం ఏముంది అని సరే అన్నాను. నా దగ్గరికి వచ్చింది, మీ దగ్గరికి పిలిపించుకుంది, నిశ్చితార్థం అంది, పెళ్ళంది. అన్నీ ఆవిడే చేసి చివరికి నేను మోసం చేశానంటూ మెడపట్టుకుని బయటకు తోసేసింది. ఇప్పటికీ చెప్తున్నాను సార్, నాకు మీరంటే ప్రాణం, మీతో కలిసి బ్రతకాలనుంది. కానీ మీ అమ్మగారిని కాదని మీరు ఏం చేయలేరు. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. మీ కళ్ళెదుటే నా ప్రాణం తీయాలని చూశారు. అదృష్టం బాగుండి ఈరోజు తప్పించుకున్నాను. ఇలా ప్రతిరోజు కుదరదు కదా సార్. నా వాళ్ళ కోసం వచ్చాను, ఎవరు లేరని తెలిసింది. ఇంకా ఎప్పటికీ నేను ఒంటరిదాన్నే సార్. అదృష్టం బాగుండి మీ అమ్మగారి చేతిలో నుంచి తప్పించుకొని బ్రతకగలిగితే బ్రతుకుతాను, లేదంటే చచ్చిపోతాను. నో రోజా, ఎవరు లేని నాకు మీరున్నారని ఆశపడ్డాను. ఇక మీరు లేరని అర్థమైంది. ఇక నా దారి నాదే. నేను వెళ్ళిపోతాను. రోజా ఆగు. తప్పకోండి సార్, నేను వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళకపోతే చస్తాను. కాపాడుకోవడానికి నేనున్నాను. ఎవరేమనుకున్నా నీతోనే ఉంటాను. ఏంటి, నా మాట మీద నమ్మకం లేదా? ఈ ప్రపంచంలో నేను నమ్మినా నమ్ముతున్నా ఒకే ఒక్క వ్యక్తి మీరు సార్. అయితే నేను చెప్పింది విను. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు సేఫ్గా ఉండడానికి అన్నీ నేను సెట్ చేశాను. రెస్ట్ తీసుకో, మనం మళ్ళీ కలుద్దాం.
తప్పు చేసావు రమాదేవి. కామ్గా కోడల్ని చేసుకుంటే కనికరించేదాన్ని. నోహం మీద దెబ్బ కొట్టి వదిలా. అంత సులభంగా నిన్ను వదులుతానా? నీ ఇంటికి కోడలుగా రాకుండా ఉంటానా? నా సెకండ్ స్టెప్ అరుణ్ని లాక్ చేయడం. నా కన్నీళ్లతో అరుణ్ని కట్టేశాను రమాదేవి. వెయిట్ ఫర్ నెక్స్ట్ స్టెప్. అరే నువ్వెందుకు డ్రైవర్ బాబు, నేను చేస్తున్నాను కదా. హలో, అమ్మగారు పెళ్లి పనులు అప్పచెప్పింది నాకు. ఇవన్నీ క్లీన్ చేయించాలి, దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. ఎన్ని బాధ్యతలు, ఎన్ని పనులు. హలో, చేతిలో స్టీరింగ్ కాదు గిరా గిరా తిప్పేయడానికి. వస్తువులు తీయాలంటే జాగ్రత్తగా తీసి పెట్టాలి. పగిలాయనుకో మనిద్దరి వీపులు పగులుతాయి. అన్నిటికీ ఏదో ఒకటి చెప్తావు చాం. త్వరగా ఇవన్నీ సర్దేసి బయట ఇంకొన్ని వస్తువులున్నాయి, అవి కూడా తీసుకొచ్చి లోపల పెట్టేయాలి. పనులన్నీ చూసుకోమని ప్రేమ్కి చెప్పాను. ఎవరెవరికి ఏ ఏ పనులు అప్పచెప్పాలో అప్పచెప్పేసి బయట పనులేమైనా ఉంటే వాడికి చెప్పు, వాడు చూసుకుంటాడు. ఏంటి బాబు అలా ఉన్నాడు? ఏంటి అరుణ్ అలా చూస్తున్నావు? ఏమైనా మాట్లాడాలా? ప్రేమ్, లోపలికి రా. పెద్దబాబు గారేంటి డ్రైవర్ బాబును పిలిచారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.